ఇప్పుడు ఈ నీళ్ళని కావేరి దాకా ఎత్తుకపోవడము ఇది కూడా గ్రావిటీ లేకపోతే ఇది కూడా లిఫ్ట్ వేసి ఎత్తుకపోవాలేనా అదాక? ఇప్పుడు ఇది రిపేర్ చేయకుండా ఈ 5 ఏళ్ళు ఇట్లా పెడతారు. ఫస్ట్ అసలు మేడిగడ్డ కట్టడం వల్ల డెల్టాకి ఏం నష్టం జరిగిందో మాట్లాడదాం. ఎందుకు కూలగొట్టాల్సి వచ్చిందో కూడా ప్రజలకు అర్థమవుతుంది. అది కూలిందా లేకపోతే కూల్చిందా అనేది కూడా అర్థమవుతుంది. మేడిగడ్డ ఎందుకంటే ఒక్కసారి వెనక్కి పోదాం. మళ్ళీ మేము ఉద్యమకాలంలో చెప్పేటోళ్ళం, సుందరంబాడి శంకరాచారి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, గలగల గోదావరి పరుగులెడుతుంటది, తరలిపోతుంటది, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటది. అవును, ఇక తరలిపోవాలి, ఇది పరుగులు ఇడాలి. తెలంగాణ లాగొద్దు. రాజమండ్రి విజయవాడలో బంగారు పంటలు పండాలి. బంగారు పంటలు పండుతానే కాబట్టి వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి. కానీ నీళ్లు పోగొట్టుకోవడం వల్ల మనం మహబూబ్నగర్, నల్గొండలో శవాలు ఉండాలి, ముంగిట్ల కన్నీళ్ళు ఉండాలి. అందుకే ఏం చేసిండ్రు, 700-800 కిలోమీటర్లు ఒక బ్యారేజీ కట్టలేదు. అవును, కేసీఆర్ గారు 3 ఏళ్లలో కట్టిన బ్యారేజీలు వాళ్ళు ఎందుకు కట్టలేకపోయారు? పోనీ టీఆర్ఎస్ పెట్టినాక ఒక నెల రోజులకే 2001 ఏప్రిల్లో టీఆర్ఎస్ పెట్టినాం, మేలో బహిరంగ సభ జరిగింది, జూన్లో చంద్రబాబు అనౌన్స్ చేసిండు దేవాదుల ప్రాజెక్టు. దేవాదుల పోవడానికి రోడే లేదు. ఆడ బ్యారేజ్ కడతారేమో ఆ నీళ్ళన్నీ ఆగి మనకు వస్తాయని అనుకున్నాం. బ్యారేజ్ లేదు కదా, బ్యారేజ్ చేయకుండా నీళ్లు పోయే దానికెళ్ళి ఎత్తిపోసుకోమని చెప్పింది. కాలువ తీస్తే ఆడ కొంచెం పొక్కు ఉన్నది, ఆ పొక్కలో నీళ్లు పడితే మీరు ఎత్తిపోసుకోవాలి. 5,50,000 ఎకరాలకు మీరు అక్కడ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, బ్యారేజ్ లేకుండా నీళ్ళని ఎత్తిపోసుకోమనడంలో ఉద్దేశం ఏంది? వరద వచ్చినప్పుడు మాత్రం మీరు ఎత్తుకపోవాలి, యాసంగి పంటలు మీకు అవసరం లేదు. అంటే ఎందుకు కుట్ర అంటే జాగ్రత్తగా విను, వెనకటి నుంచి ఒకటే పంట పండేది ఆంధ్రలో. కానీ ఆ సమైక్య రాష్ట్రం వచ్చినాక వాళ్ళు 2 పంటలు పండించుకోవాలనుకున్నారు. 2 పంటలు పండించుకోవాలంటే ఇక్కడ ఒక 13.5 లక్షల ఎకరాలు గోదావరి డెల్టా, ఇంకో 12.5-13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా. 25 లక్షల ఎకరాలకు నీళ్లు కావాలంటే ఇక్కడ స్టోరేజ్ లేదు, అక్కడ స్టోరేజ్ లేదు. ఇప్పుడు గోదావరి మీద స్టోరేజ్ ఎక్కడన్నది లేదు. అర్ధర్ కాటన్ కట్టింది జస్ట్ 2 TMC అవుతుంది అక్కడ, ఇసుక మేటలు అన్ని పోంగా 2 TMCతో 20,000 ఎకరాలకి పంటలు పండుతాయి. మరి 13.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి రావాలి? ఎక్కడ స్టోరేజ్ లేదు. అందుకని ఏం చేసిందంటే ఎక్కడి సింగూరు, ఎక్కడి కౌలాస్నాల, ఎక్కడి కడెం ప్రాజెక్టు, ఎక్కడి కిన్నెర్సాన్ ప్రాజెక్టు, ఎక్కడి తాలిపేరు ప్రాజెక్టు, ఇవన్నీ తెలంగాణ ప్రాజెక్టులు. అక్కడ కష్టం వచ్చినప్పుడల్లా ఇవి గేట్లు తీసేసి ఈ నీళ్ళని తీసుకుపోయి పంటలు పండించుకున్నట్టు. వాళ్ళకి ఎప్పుడు కష్టాలు వస్తాయి తెలుసా? ఫస్ట్ ఏంటంటే అటు ఈశాన్య ఋతుపవనాలు, మన నైరుతి ఋతుపవనాలు. మన జూన్లో వర్షాలు పడతాయి, వాళ్ళకి ఎప్పుడో సెప్టెంబర్లో వర్షాలు పడతాయి. అయితే సెప్టెంబర్లో అక్కడ వర్షాలు పడ్డప్పుడు గోదావరి నిండా వరదలు ఉంటాయి, అది వాళ్ళకు ఉపయోగపడదు, స్టోరేజ్ లేవు. అందుకని ఏం చేయాలి, తొలకరి వర్షాలు తెలంగాణలో కురిస్తే ఈ వర్షాలన్నీ కురిసిన నీళ్ళన్నీ కూడా ఇది గొలుసు చెరువుల సిస్టమ్. ఒక చెరువు నిండిన తర్వాత కింది చెరువుకు వస్తాయి. సపోజ్ పెద్ద కుంభవృష్టి కురిసింది, ఈ చెరువు రిపేర్ చేయలే, చెరువులు కుంటలు ఎట్లుంటాయంటే ప్రతి సంవత్సరం రిపేర్ చేయాలి. వెనకడ మనకు బ్రహ్మాండమైన సిస్టమ్ ఉండేది. ఏంటిదంటే ఆ చెరువులలో పూటికను కుమ్మరతను రకరకాల కుండలకు అన్నిటికీ, ఇటుకలకు అన్నిటికీ ఆ మట్టి తీసుకుపోయేటోళ్ళు. తర్వాత రైతులు ఆ మట్టిని పూటిగా తీసి పొలాలలో వేసుకునేటోళ్ళు సారం కోసం. ఈ సస్య విప్లవం, హరిత విప్లవం వచ్చిన తర్వాత రైతులు పోవడం బంద్ చేసిండ్రు. 20-30 రూపాయలకు సబ్సిడీ మీద ఎరువుల బస్తాలు ఇచ్చిండ్రు ఆ రోజుల్లో. ఇంకా వాడు ఎందుకు పోతాడు, పొనకలు వేసుకొని. నేను కూడా చిన్నప్పుడు సెలవుల్లో ఇంటికి పోయినప్పుడు పొనకలు వేసుకొని పోయి, నాకు కూడా అవగాహన ఉంది, ఎడ్ల బండ్ల మీద పోయి చెరువు మట్టి కొట్టుకొచ్చుకునే. అంటే ఎరువుల వల్ల, ఎరువులకు సబ్సిడీ వల్ల రైతులు పోవడం బంద్ చేసిండ్రు. ఇక కుమ్మరాయన ఏమైందంటే ప్లాస్టిక్ వచ్చింది, బెంగళూరు టైల్స్ వచ్చినాయి, తర్వాత రేకులు వచ్చినాయి, ఆస్బెస్టాస్ వచ్చినాయి, డాబాలు వచ్చినాయి. ఇంకా ఆధునికరణలో కుమ్మరాయన 4 లొట్లకు పరిమితమైన, ఒకటి తాటి చెట్టుకు లొట్టి, ఐరన్ కుండలు పెళ్లి అయితే, ఓది పచ్చడి కుండ, ఎవరన్నా వస్తే సాగుకుండా. 4 కుండలకు కుమ్మరి పరిమితమై బతకగలుగుతాడా? ఆయన కుమ్మరి పని వదిలిపెట్టేసి అడ్డ మీద కూలీగా మారిపోయాడు. ఇంకా చెరువులను ఎవరు పట్టించుకోవాలి? ఈ సర్కార్ ఏం చేసింది, 7-8 రకాల పనులు చేయాలని చెప్పి ప్రతి సమ్మర్ కంటే ముందు బడ్జెట్ కొంత పెట్టి చేస్తుంది. అలా పుడిగ తీసుడు పెట్టలే. ఎందుకు పెట్టలేదంటే పుడిగ తీయకపోతే ఏమవుతుంది, వచ్చిన మట్టి అంతా కూడా పేరుకపోయి ఇప్పుడు 3 మనుషుల ఎత్తు, అంటే 6 ఫీట్లు ఉన్నారనుకుంటే 18 ఫీట్ల పూటిగా ఉన్నది ఒక్కొక్క చెరువులో. అంటే మొత్తం తాంబాల లెక్క మారిపోయినాయి. చెరువులన్నీ కప్పుల్లాగా ఉన్నాయి, సాసర్లాగా
అయిపోయినాయి మొత్తం. గంగాలలాగా ఉన్నాయి, కొప్పెరలాగా ఉన్నాయి, ఇవన్నీ కూడా తాంబాలలాగా అయిపోయినాయి. అయిపోయే వరకు ఏమవుతుంది, ఒక్క వర్షం పడితే వచ్చి సుక్క వచ్చాడు కిందకి వెళ్ళిపోతుంది, మొత్తం నీళ్ళని పోతే ఏమవుతుంది, కింద ఉన్నది తెగిపోతుంది. తెగిపోతుంది. ఇట్లా తెగిపోయినప్పుడు ఒక్కొక్క ఈ 2 చెరువుల నీళ్ళని ఒకదానిలో పడితే అద్దె అవుతుంది. అదే అవుతుంది. అంటే ఎప్పుడు నువ్వు వెనకట ఎడ్డింగ్లు ఎట్లుండేది తెలుసా, రాత్రి భారీ వర్షం, కుంభవృష్టి, 100 చెరువులకు గండి, అంటే గొలుసు చెరువు మొత్తం పోతుంది, ఎవరు రిపేర్ చేయరు. అప్పుడు ఏమైతే తెలంగాణ సుక్క వచ్చినట్టే కిందకి వెళ్ళిపోతుంది, గలగల గోదావరి పోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులు పెడతారు, పరుగులు ఉండాలి. ఎక్కడ పంటలు పండాలి, గోదావరి డెల్టాలో పండాలి. అంటే జూన్ జూలై నెలలో గోదావరిలో వరద ఉండదు తెలుసు నీకు. తెలంగాణలో పడ్డ వర్షాలే వాళ్ళకి దిక్కు.